ఇవాళ కొంచెం హెల్తీగా మంచి వెరైటీగా ఉండే ఒక కూర చేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకునే క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది బాగా కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఒక్క స్పూన్ ఇంకొక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే కొంచెం అతుక్కోకుండా ఉంటుంది ప్యాన్కి. అన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక్కసారి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయా లేదా అని చెప్పేసి. దీనికోసం ఒక పొడి వేసుకుంటే మనం బాగుంటుంది కూరలోకి. ఒక ప్యాన్లో కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు, నువ్వులు కూడా వేసి ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇది బాగా కొంచెం ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ముక్కలన్నీ బాగా మగ్గాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి, కొంచెం కారం పొడి, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మనకి రోటీస్లో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుంది. ఇది డ్రై కర్రీ కాబట్టి పొద్దున్న చేసుకున్న పక్క రోజు దాకా కొంచెం టేస్టీగానే ఉంటుంది. 2 రోజులు 3 రోజులైనా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇది కూర. అంతా బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు ఇంకా మనం తీసి అన్నంతో వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. సో ఇది రోటీలోకైనా కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎమ్మీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బై.